హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక మంచి రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మంచూరియన్ ఫ్రైడ్ రైస్. సో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అనగానే క్యాబేజ్తో చేసామనుకుంటారు, కాదండి. ఈసారి కొత్తగా క్యాలీఫ్లవర్తో ట్రై చేసాము. కొత్తగా అంటే కొత్తగా ఏం కాదండి, ఆల్రెడీ చేసిన రెసిపీయే, బట్ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో క్యాలీఫ్లవర్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. సో క్యాలీఫ్లవర్ని మొత్తం పీసెస్గా కట్ చేసుకోండి. సో అందులో పురుగులు ఉంటాయి కాబట్టి మనం వాటర్ వేసి అందులో సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే అందులో పురుగులు ఏమున్నా కూడా మొత్తం చనిపోతాయండి. మళ్ళీ నెక్స్ట్ టైం హాట్ వాటర్ తోటి మొత్తం బాయిల్ చేసిన తర్వాత కూల్ వాటర్తో కూడా వాష్ చేసి పెట్టుకోండి. సో ఒక బాయిల్ అయితే చాలండి, చాలా ఉడకాల్సిన అవసరం లేదు, మెత్తగా. సో అలా ఒక పొంగు రాగానే ఆఫ్ చేసి స్టెయినర్ తోటి మొత్తం తీసి సపరేట్ బౌల్లో వేసేసేయండి. సో అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత చల్లారిపోయిన క్యాలీఫ్లవర్ తీసుకొని అందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్తో పాటు దాంట్లోని ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలానే అందులోనే కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దీని తర్వాత ఇందులోనే నేను ఆల్రెడీ కొంచెం గరం మసాలా వేసానండి. ఇందులోని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోండి, అంటే వరి పిండి వేసుకోండి. అలానే దాంతోపాటు ఒక 2-3 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేసుకోండి. సో దట్ గోబీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం బాగా మసాలాలు అన్నీ పడతాయండి. దాని తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. క్యాలీఫ్లవర్కి ఆ పిండి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆయిల్ కొంచెం బాగా వేడి అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ బాగా వేడి అవ్వగానే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అందులో యాడ్ చేద్దాం. సో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. విడివిడిగా యాడ్ చేసుకుంటే అంటుకోకుండా క్యాలీఫ్లవర్ మంచిగా వస్తుందండి, పకోడీ లాగా ఉంటుంది. సో అదైతే ఉట్టిగా కూడా తినొచ్చు, అలానే గోబీ రైస్ కూడా చేసుకోవచ్చు, మంచూరియా కూడా చేసుకోవచ్చు అండి. సో ఇలా ఆయిల్ మంచిగా పైకి వస్తుంటుంది. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోండి. ఇవి రెడీ అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని సపరేట్గా తీసేద్దాం. దీన్ని పక్కన ఉంచుకొని ఇంకా ఉన్న క్యాలీఫ్లవర్ని కూడా ఆయిల్లో వేసేసుకుందామండి. మనకిప్పుడు మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మనం వేడి చేసుకున్న మంచూరియా ఆయిల్ని ఒక బాండ్లీలో వేసుకొని అందులోనే స్లైసెస్గా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మంచిగా వేగాయి అని అనిపించినప్పుడు దాంట్లోనే క్యాప్సికమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్, క్యారెట్ ఏవి ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. అవి ఏం లేకపోయినా ఉట్టి ఆనియన్సే వేసి కూడా చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులోకి క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఇవి మొత్తం మంచిగా వేగే వరకు వెయిట్ చేద్దాం. సో ఇవన్నీ బాగా వేగాయి అన్నప్పుడు కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. వేసి అందులో బాగా మిక్స్ చేసేద్దాం. అది పచ్చి వాసన పోయి బాగా వేగే వరకు వెజిటేబుల్స్ కూడా అన్నీ బాగా కుక్ అయిపోతాయండి. ఇందులోకి ఆల్రెడీ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేద్దాం. అలానే మనం చేసుకొని ఉంచుకున్న గోబీని కూడా యాడ్ చేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం.
దాంతోపాటు కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. మీకు తగినంత కారం వేసుకోండి. స్పైసీగా కావాలి అంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే అందులోకి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ అయితే నేను ఇంట్లో చేసుకునేది ఉందండి, అది అయిపోయింది, అందుకే ప్యాకెట్ది వేస్తున్నా. సో దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అండ్ అలానే దాంట్లోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయడం మర్చిపోయాను, బట్ అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని అందులో ఒక చిన్న క్యాప్ అంతా సోయా సాస్ వేసుకోండి. అలానే పైన కట్ చేసి ఉంచిన మిర్చీలు యాడ్ చేసుకోండి. అండ్ అలానే దాంట్లోకి కొంచెం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. గోబీ మంచూరియన్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది. దాంట్లోకి ఆనియన్స్ అండ్ అలానే లెమన్తో అయితే చాలా టేస్టీ. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.